హీరోలంటే 6 అడుగులు ఉండాలి, 6 ప్యాక్ ఉండాలి లాంటి రోజులు పోయాయి. యాక్టింగ్ బాగా వస్తే చాలు, చూడ్డానికి ఎలా ఉంటాయేంటి అంటూ నటుల్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఇలా యాక్సెప్ట్ చేయడం వల్ల కొత్త కొత్త నటులు వెండి తెరపైకి వచ్చి అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్. అసలైతే డైరెక్టర్ గా తన కెరియర్ ను ప్రారంభించిన ప్రదీప్ లవ్ టుడే సినిమాతో తనలో దర్శకుడి మాత్రమే కాదు, నటుడు కూడా ఉన్నాడు అనే విషయం నిరూపించుకున్నాడు. కానీ హీరో అవ్వాలి అనుకున్నప్పుడు తాను ఎదుర్కొన్న అవమానాల గురించి తాజాగా బయటపెట్టారు. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా సెన్సేషనల్ హిట్ అయిన లవ్ టుడే సినిమాను ప్రదీప్ రంగనాథన్ డైరెక్ట్ చేయడం మాత్రమే కాకుండా అందులో తానే హీరోగా కూడా నటించారు. అలా హీరోగా తన ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత తనకు దర్శకుడిగా కంటే హీరోగానే ఎక్కువగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలా ప్రదీప్ హీరోగా నటిస్తున్న అప్కమింగ్ మూవీ డ్రాగన్. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరగగా అందులో తన కెరియర్ లో మొదట్లో ఎదుర్కొన్న అవమానాల గురించి ఓపెన్ గా మాట్లాడారు. తనను కొంతమంది కిందికి లాగాలని ప్రయత్నించారని, తాను అన్ని గమనిస్తూనే ఉన్నాను అని కూడా చెప్పుకొచ్చారు. ఒక మొక్క ఎలా అయితే వాతావరణాన్ని తట్టుకుని చెట్టుగా మారుతుందో తాను కూడా అలాగే నెగిటివిటీ ఎదుర్కొంటున్నాను అని చాలా ధైర్యంగా మాట్లాడారు ప్రదీప్ రంగనాథన్. లవ్ టుడే సినిమాలో తాను హీరోగా నటిస్తున్నప్పుడు చాలా మంది హీరోయిన్స్ తన పక్కన నటించడానికి రిజెక్ట్ చేశారని గుర్తు చేశారు. కొందరైతే నీతో నటించము అని మొహం మీదే చెప్పారని కూడా అన్నారు. అలా ఆ సినిమా కోసం చాలా మంది హీరోయిన్స్ ని అడిగినా ఎవ్వరూ ఒప్పుకోలేదు అని తెలిపారు. అలాంటిది డ్రాగన్ లో అనుపమ పరమేశ్వరన్తో నటించడం గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు ప్రదీప్ రంగనాథన్. తాను ఓపెన్ గా చేసిన వ్యాఖ్యలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లవ్ టుడే మూవీ హిందీలో లవ్ యాపా అనే పేరుతో రీమేక్ అయింది. కానీ అది అనుకున్నంత విజయమైతే సాధించలేదు. దానిపై కూడా తాను తాజా ఇంటర్వ్యూలో స్పందించాడు. నేను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఇమేజ్ ఉన్న పాత్ర చేశాను. కానీ అక్కడ హీరో హీరోయిన్లుగా నటించింది 2 స్టార్ కిడ్స్ అవడం వల్ల వారిని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేదు. ఈ సినిమా అందరికీ నచ్చకపోవడానికి అది కూడా ఒక కారణం కావచ్చు. కానీ ఇదే కారణం అని నేను ఒప్పుకోవడం లేదు అని చెప్పారు ప్రదీప్. తాను చెప్పిన స్టేట్మెంట్ చాలా మందికి కరెక్టే అనిపించింది. జునైద్ ఖాన్, ఖుషీ కపూర్ వల్లే లవ్ యాప్ ఆడియన్స్ కి నచ్చలేదు అని చాలా మంది అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు.